హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి కోయచెలక అండి. కోయచెలక విలేజ్ వస్తుంది. ఇది రఘునాథపాలెం మండలం వస్తుందండి. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే శారదా కాలేజ్ పక్క నుంచి లోపలికండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్స్ వస్తుందండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 8.5 కిలోమీటర్స్. మన శారదా కాలేజ్ నుంచి వచ్చేసి ప్లాట్ దగ్గరికి 2.5 కిలోమీటర్స్ అండి. కొత్తగా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయింది కదా, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, రఘునాథపాలెం మండల ఆఫీసెస్ ఉన్నాయి కదా. సో అక్కడికి వచ్చేసి 3.5 కిలోమీటర్స్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, నాగపూర్ టు అమరావతి రోడ్డు. సో ఆ హైవే వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుందండి. కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది. ఆల్రెడీ మార్కింగ్ కూడా అయింది. నేను దానికి సంబంధించిన పిక్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తానండి. సో కనిపించేదండి ప్లాటు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, తూర్పు ప్లాటు. దీని కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్ 55 లోతు అండి. 36x55 అండి. టోటల్ 220 గజాలు. సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. సో వెంచర్లో వచ్చేసి అన్ని 30 ఫీట్ రోడ్స్ అండి. మిడిల్ రోడ్ వచ్చేసి 33 అడుగులు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 అడుగులు అండి. సో ఊరిని ఆనుకొనే ఉంటుంది. ఇది కోయచెలక ఊరిని ఆనుకొని ఇళ్ళ పక్కనే ఉంటుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇది ఓల్డ్ జీపీ లేఅవుట్ అండి. 2019లో చేసిన వెంచర్ ఇది. స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ కూడా కట్టి ఉందండి, 1000 రూపీస్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, అది వర్క్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా రేట్ అప్రిసియేషన్ అవుతుంది. సో ఇళ్ళ పక్కనే ఉంది కాబట్టి ఇమీడియట్గా రీసేల్ కూడా వస్తుందండి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత హౌస్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు అండి, ఇళ్ళ పక్కనే ఉంది కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో పోస్టున్న ప్రాపర్టీ ఏదైనా సోల్డ్ అవుట్ అయితే కంపల్సరీ టైటిల్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తా అండి. సో గమనించండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అదండి. థ్యాంక్ యూ.